తోట చంద్రశేఖర్ గారి ఆఫీస్లోంచి ఆఫీస్ తీసేసారు మెయింటైన్ చేయలేక. రోడ్ నెంబర్ 9 జూబ్లీ హిల్స్లో అందుకు ఆఫీస్ ఉంది. అదే వాళ్ళ బిల్డర్స్ ఆదిత్య బిల్డర్స్ ముఖేష్ అంబానీతో కలిసి ఒక 1500 కోట్లు ఇచ్చాడు ఆయన ముఖేష్ అంబానీకి చేయమని. బికాజ్ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ లాంటి 2 ఇచ్చాడు వాళ్ళకి అండర్స్టాండింగ్లో. ఇంక డబ్బులు ఇచ్చారు, స్పాట్ బాగుంటాడు ఆయన తోట చంద్రశేఖర్ గారు. సో ఆయన నేనే చేసిన అడ్వర్టైజింగ్. నేను చేసిన అడ్వర్టైజింగ్లో ఓడిపోయింది ఆయన ఒకటే, మిగతా వాళ్ళందరూ గెలిచారు. నేను పార్టీని మొత్తం లేకుండా హెల్ప్ చేసేవాడిని. రాయపాటి సాంబశివరావు గారు కూడా కాన్సెప్ట్ ఇచ్చి వచ్చాను శిలా దీక్షిత్కి. వైఎస్ఆర్ గురించి వచ్చిన పేరుతోటే నేను రికమెండ్ చేస్తే శిలా దీక్షిత్ కూడా ఐ గేవ్ ఏ కాన్సెప్ట్ ఫర్ విచ్ దే పెయిడ్. సో నేను ఎందుకు చెప్తానంటే వితౌట్ మనీ చేస్తే చాలా బిజీగా ఉంటాం సినిమా ఫీల్డ్లో. నెవర్ వర్క్. మీరెవరు కూడా డబ్బులు లేక ఎందుకు చేయాలి, అదనమాట పద్ధతి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి వస్తే అతనికి అన్నీ తెలుసు. చంద్రశేఖర్ బాగా ఫ్రెండ్ కూడా, అది ఫైనాన్షియల్గా ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం అలా ఉండేది నాకు చంద్రశేఖర్ గారు చెప్పారు. సో ఇవన్నీ కూడా తెలిసి 10 సంవత్సరాలు పడ్డాడు. 10 సంవత్సరాలు 2 టర్మ్స్ ఏముంది, 10 సంవత్సరాలు 2 టర్మ్స్లో ఓట్లు రాలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈస్ట్ గోదావరిలో వాస్తవం నాకు తెలుసు. మా ఊర్లో ఉన్నంత ఎటకారం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆ ఎటకారం నాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏటా అలా నెల కలిపేస్తాడు, ఈడు అందరూ కలిపేస్తాడు, కాంగ్రెస్లో కలిపేస్తాడు, లేదా ఇంకో దాంట్లో కలిపేస్తాడు అనేవారండి ఏమండి పవన్ కళ్యాణ్. అందుకనే ఓట్లు పడలేదు. కాపులు వర్ నాట్ కన్విన్స్డ్. మామూలుగానే ఐకమత్యం తక్కువ తెలుసు కదా, కాపు పీతలు కమ్మ పీతలు అని మీకు అర్థమైంది కదా. అక్కడ కాపు ముద్రగడ పద్మనాభం గారు ఆయనకు వేస్ట్ అయిపోయాడు లాస్ట్లో. నాకు ఫ్రాంక్గా మాట్లాడుతాను అయ్యి అంటాడు కానీ దెబ్బ అయిపోయాడు. ఆయన నాకు దూరం బంధువే చెప్తున్నాను రూట్లన్నీ. సో ఈ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కష్టపడిపోయి పీకేసింది ఏమి లేదు, కానీ పీపుల్ డింట్ బిలీవ్ హిమ్ బికాస్ ఆఫ్ చిరంజీవి. ఇప్పుడు ఈ రోజు కూడా బిలీవ్ చేయరా, దే విల్ నాట్ బిలీవ్ చిరంజీవి ఎట్ ఆల్. సినిమా ఫ్యానిజం ఈజ్ డిఫరెంట్. ఫ్యాన్లు అంతా 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అందరూ ఆయన ఫ్యాన్సే కదా. లేడీస్ మళ్ళీ మళ్ళీ అనగానే 60 ఏళ్ళు దానికి వెలుగుతూ ఉంటుంది. చిరంజీవి అంటే అంత 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 ఇది ఉంటుంది. వాళ్ళందరూ చేస్తారు సినిమాకి. ఇప్పటి వరకు కుర్రోళ్ళు వెళ్ళారు, మేము వెళ్తాం. ఆ విధంగా సినిమా ఆడేస్తుంది. సో చిరంజీవి చేసిన పనికి దెబ్బతిన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్. అది కాదు అని మధ్యలో ఒకసారి 5 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు, గెలిచారు. గెలిచినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి గెలిచిన తర్వాత విశ్వాసఘాతంగాను నీ వల్ల కాదు మేమే గెలిచామన్నారు. అది కమ్మ లక్షణం. అది యూ కెనాట్ హెల్ప్ ఇట్. మీ బాస్కి అమ్మాయితో కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్. మీ ఛానల్ ఓనర్స్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్. నేను నిజమే మాట్లాడతాను కాబట్టి. సో ఆ విధంగా మొత్తం తెలిసిపోయింది జనాలకి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓట్లు వేయరు అనేది. ఎందుకు వేస్తారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేప్పుడు వేశారు, గెలిచాడు. తర్వాత మళ్ళీ వీళ్ళు తోలు నాటారు, ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు దున్నుకుంటూ వచ్చాడు. ఇస్తాడా? అది వీళ్ళు అలాగ అన్నందుకే పవన్ కళ్యాణ్ అన్నందుకు నీ వల్ల కాదు మా వల్లనే గెలిచామన్న ఒక మాటకి, కమలాసన్ అన్నట్టు మాటకి, తమిళలోంచి కన్నడ పుట్టిన మాటకి అలాగా అన్ని పావల అద్దన అని పేర్లు పెట్టిందంతా వెళ్ళే. ఇక్కడ ఎన్ఆర్ఐస్ లోనికి అమ్మాయిస్తే పెట్టేట అతనికి అది బాగా తెలుసు. కాదు అమ్మవాళ్ళు లేకుండా బతకలేరు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా. సినిమా తీసినంత వాళ్ళే కదా. అంచేది ఇంకా చాలా ఉంటాయి. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఛానల్ కొత్తగా చెప్తున్నాను, ఎన్ని చెప్పేసాను చాలా చోట్ల. ఆయన కలిశారు మొన్న కూటమి గెలిచారు. అడుగు. ఇప్పుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ ఈ కాంట్రవర్సీ కామెంట్స్ వల్లే డిజాస్టర్ అయిందంటారా? లేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ చెప్పనా నేను? చెప్పండి. చెప్తే ఉంటుంది ఒక 2 రోజులు పర్లేదా? ఒక 2 నిమిషాలు కాదు. మంచి సినిమా యాక్చువల్గా, మండత్రం మంచి డైరెక్టర్. ఈ సినిమా వచ్చే ముందు వాళ్ళ ప్రెస్ మీట్లో వాళ్ళ యొక్క ముఖ కవళికలు చూసి రామలింగ సిద్ధాంత్ గారు చెప్పిన కళ్ళు మూసుకుంటే మొత్తం అర్థమైపోయింది నాకు. ఎస్, అదే అడుగుదాం అనుకున్నానండి. మీకు కళ్ళు మూసుకొని అన్ని చెప్పేస్తారు, ఎవరో సిద్ధాంతి చెప్పారు. అదే యశస్వి వాళ్ళ కూతురు అడిగిందని చెప్పాను కదా, అటు జయంతి సుబ్రహ్మణ్యం అది అడిగింది. ఆడు బ్రాహ్మణ్ లాగా మాట్లాడద్దాను, ఎక్కడో అన్ని చూసినట్టు అందరి మధ్య ఉన్నట్టు. ఇక్కడే కూర్చుని నేను వెళ్ళను కూడా, కాఫీకి వెళ్తాను బయటికి. మరి ఇది ఉంది కదా, నైట్ అంతా చూసుకుంటూ ఉంటాం కదా, ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ కానీ ముంబై ఛానల్స్ కానీ మొత్తం చూస్తాను.
ఒక 2-3 అవర్స్ చూస్తాను, నెట్ఫ్లిక్స్ చూస్తాను. దీన్ని బట్టి నేను అసెస్ చేసుకుంటాను. నేను అదే అంటే మమ్మల్ని అందరినీ కూడాను మీ ఊర్లో ఏం జరుగుతుందో తెలియాలి, మీ డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుందో తెలియదు, పక్క డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుందో తెలియాలి, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి, మీ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియాలి, మన దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, పక్క దేశంలో అది కూడా తెలియకుండా మీ డైరెక్ట్ లెటర్ స్టూపిడ్స్ అంటాను నేను నా దగ్గర నేర్చుకుంటా వచ్చిన వాళ్ళు. ఫస్ట్ లెర్న్, వాచ్. ఒకప్పుడు రీడ్ అనేవాడు న్యూస్ పేపర్లు, అవసరం లేదు, ఎవ్రీథింగ్ కెన్ వాచ్. సినిమా టెక్నిక్ అనేది హృదయాన్ని అత్తుకునేది నేను నేర్పుతాను ఇక్కడ, అది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏమంటే నేను ఎవడో మొన్న అమెరికా నుంచి పంపించాడు, గీత కిషన్ కొట్టి టెల్ అబౌట్ హిమ్ అన్నాడు. అన్నీ చెప్పింది సినిమాలు మర్చిపోయింది. మరి ఎలా మర్చిపోయింది? ఇఫ్ యూఆర్ సో ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్, బట్ అన్ని పనులు చేయాలంటే హ్యూమన్ బీయింగే చేయగలడు. పాత్రలు ఎలా నడిపించాలి అని అవన్నీ నేర్పుతాను నేను. మొన్న ఏఐతో ఒక సినిమా కూడా అదే చిన్న సినిమా అది, కానీ అలా చెప్పకూడదు. చెప్పడం వల్ల సినిమా బ్యాడ్ అయింది, ఎవరు చూడద్ది. నాయకుడి సినిమానే మళ్ళా తీస్తున్నాడేమో అనిపించేటట్టుగా ప్రెస్ మీట్లు నేను తమిళ్ కూడా వచ్చి తమిళ్ ప్రెస్ మీట్లు చూస్తున్నాను. ఇక్కడ ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. మాటకు ముందు కమల్ సారు, మాటకు తర్వాత కమల్ సారు. ఎవడు చెప్తాడు? కాకపట్టి వాడికి చెప్తాడు. మణిరత్నం నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాట్లాడుతాను, నేను ఫ్రెండ్లీగా మాట్లాడతాను. రేవంత్ రెడ్డి సార్, ఇంకేమీ లేదంటే మంచి సెంటెన్స్. ఒకసారి అంటాం ఐ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి సార్ అంటాం, అంతేనా? ఐ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు సార్, వెరీ ఎక్స్పీరియన్స్. అంతేగాని అది వే ఆఫ్ టాకింగ్. కొంతమంది, నీ పేరేం పేరు? కృష్ణవేణి. హాయ్ కృష్ణ, ఐఎమ్ టాకింగ్ టు కృష్ణవేణి గారు. గారెట్టి మళ్ళీ గారెట్టి ఇంగ్లీష్లో ఎక్కడన్నా గారు ఉంటుందా? ఐఎమ్ టాకింగ్ టు మిస్ కృష్ణవేణి అంటారా? దట్ ఈస్ మిస్ కృష్ణవేణి అన్నాం కదా. కృష్ణవేణి గారు, ఆ గారు, గారు తింటారు నా కొడకలు. అదో ఇంగ్లీష్లో మీరు అవన్నీ కరెక్ట్ చేస్తారనమాట. ఏంటి గారు తొట్టు నా కొడుకులు ఒక్క నాలెడ్జ్ తెలియదు, అది ఎవడో మాట్లాడతారు నా గురించి, చెత్త నా కొడుకు. ఇప్పుడు ఎంతకీ ఏంటంటే క్లోజ్ కాబట్టి మీరు గారు అనేది ఇవ్వరు. కాకుండా వాళ్ళ రిలేషన్. మణిరత్నం గురించి చెప్తున్నాము అంటున్నాను. మణిరత్నం మ్యారీడ్ ఈజ్ బ్రదర్స్ డాటర్, చారువాసన్ కూతురే కదా అమ్మాయి. అంచేత వీళ్ళు రిలేషన్ అయ్యారు. 35 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదంటే గవ్వ చెప్పేస్తాను. నాయకుడి తర్వాత ఎందుకు సినిమా చేయలేదంటే, నాయకుడి సినిమా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2ని అడాప్ట్ చేశారు. ఇటువంటి వ్యక్తి ఆల్రెడీ మెడ్రాస్ నుంచి పారిపోయి బొంబాయిలో ఉన్న స్లమ్స్ ఉంటాయి కదా తమిళియన్స్, వాళ్ళందరినీ కాపాడడానికి ఒక డాన్ ఉన్నాడు ఆయన పేరు వరదరాజు బుదలయ్యారు. ఆ వరదరాజు బుదలయ్యారు గారి యొక్క క్యారికేచర్ అంటే ఆహార్యం నీలాగా అది తీసుకుని చేస్తున్నామని నాకు స్వాతిముచ్చు ఎండింగ్లో చెప్తూ ఉండేవాడు కమల్ హాసన్. నాకు కూడా కొత్తగా ఏంటి వరదరాజులు అంటే పెద్ద రౌడీ అయినా ఆ క్యారెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఆయనతో చెప్పి చేస్తున్నారట. స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చి గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2, మ్యాడ్లెన్ బ్రాండో యాక్ట్ చేస్తే ఆల్ పాచినో యాక్ట్ చేసిన సినిమాల్ని రెండింటిని తీసుకుని అది అందరూ తీశారు. ఇప్పుడు సర్కార్ అని తీసాడు రామగోపాలం, కాన్సెప్ట్ అదే. ఒక బాల్ ఠాకరే లాంటి వాడు, ఒక డాన్, హిందూయిజం పేరు మీద పెట్టుకుని ఎక్కడెక్కడ ఏం జరిగింది చేసి ఆ టైప్ అని. ఇదంతా గాడ్ ఫాదర్ కాన్సెప్ట్, ఇటాలియన్ డైరెక్టర్ ఆయన. ఓకేనా? సో ఆయన చేసిన సినిమాని మణిరత్నం తీసుకుని తెలివైన వాడు కాబట్టి చాలా అందంగా ఈ వరదరాజు మొదలయ్యారు క్యారెక్టర్లో లుంగి గింగి ఇది కిళ్ళి అని వేసే క్యారెక్టర్ చాలా బాగుంటుంది నాయకుడు. సో అందులో ఒక వేసి దగ్గరికి వెళ్ళి ఏం చేయకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు శరణ్య. సో ఇవన్నీ ఛాయలు మళ్ళీ ఇందులో చూపిస్తున్నట్టుగా ఈ ప్రెస్ మీట్లో మాట చెప్పేశాడు. నాయకుడు లాగే ఒక పేరు పెట్టాం దీనికి అన్నాడు. నాకు నా ఇంట్యూషన్కి వెళ్ళిపోయింది. రామలింగ సిద్ధ అని చెప్పినట్టు లోపల రన్ అయిపోతుంది నాకు. రన్ అయితే దేవుడినేం కాదు, రన్ అవుతుంటూ కళ్ళు మూసుకున్నట్టు వచ్చేస్తుంది. ఓహో వీళ్ళు కాపీ కొడుతున్నారు. నేను ఫేస్బుక్లో పెట్టాను, నేను ఇలాగ అని ఊహించాను, వాళ్ళు అన్నంత పని చేయిస్తారు తగ్గ లైఫ్లో అని పెట్టాను. ఓకేనా? మరి తెలిసి మీరు సినిమాకి వెళ్ళారంటే టు రెస్పెక్ట్ మణిరత్నం, టు రెస్పెక్ట్ కమల్ హాసన్, మై ఫ్రెండ్ అండ్ మెంటర్ ఫర్ మీ. నాగార్జున ఎలా ఉండాలో కూడా మేము ఇద్దరం డిజైన్ చేసాం సంకీర్తనలో. అంటే ఆ సినిమా తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను కాబట్టి స్వాతిముత్యం. సో అతని గౌరవం ఉంటే మీరు అప్పుడప్పుడు మీరు కమల్ హాసన్ అంటారంటే అది వేరు ఇది వేరును. ప్రతి ఒక్కరికి గురి వద్ద పూస ఉంటుందా? ఇలా రాజా గప్పు నుంచి డైరెక్టరే. అతనుకున్న బ్యాడ్ ఎక్కడ మాట్లాడి అనుకోండి, ఆ అవసరం వస్తే మాట్లాడతాను అంతే. అర్థం చేసుకోవాలి. మీ దాంట్లో కొంచెం ఇంకా విభ్రంగా చెప్తున్నాను. సో ఆ విధంగా ఈ సినిమా అటుకెక్కేస్తుంది.
ఎప్పుడైతే ఇమిటేషన్ చేశారో 35 years తర్వాత చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళిద్దరు కమల్ హాసన్ ఇంకా మణిరత్నం సినిమాలు చేయాలనుకోలేదు. ఎందుకంటే నాయకుడు ఎంత పెద్ద హిట్ అంటే అతను పిండేశాడు. దాని తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యానికి. సేమ్ థింగ్ శంకర్ సినిమా అంతే, ఇండియన్ తర్వాత భారతీయుడి తర్వాత మళ్ళీ ఫ్లాపులు. అంచేత మన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఇలా మొత్తం పిండేసి డైరెక్ట్ ఆడే క్యారెక్టర్లు నవరాత్రుల్లో నాగేశ్వరరావు గారు చేశారు. అలాగా అన్ని క్యారెక్టర్లు చేయించేస్తే దెబ్బ అయిపోతామని గమనించి చేయలేదు. ఇంకా సింగిల్ క్యారెక్టర్ మీద ఆధారపడి చేసిన సినిమాల గురించి ఈ 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసాడు సినిమా. 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు అతని యొక్క ప్రవర్తన నాకు అర్థమైపోయింది. అంటే గౌరవిస్తే ప్రవర్తన డీలాగా వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు యంగ్ జనరేషన్ చెప్పాను కదా, తెలిసింది కాబట్టి మీరు ఇలాంటి ఛానల్లో చెప్తున్నాను. మళ్ళీ నాయకుడు రిపీట్ చేస్తున్నాడేమో భయంగా ఉంది. దాని కారణం కూడా చెప్పాను. మాటకు ముందు కమల్ సార్, నాటక కమల్ సార్ అంతా గౌరవించవలసిన అవసరం ఏంటి? గౌరవించవచ్చు, దానికి ఇది లేదు. నేను చెప్పాను కదా, కృష్ణవేటి గారు ఆ గారు, ఈ గారు బొంగం కాదు గారా, పెట్టి ఫెలోస్ ఇంగ్లీష్లో బ్యాడ్ యూసేజ్ అది. అలా ఎందుకు చేస్తాడు? అతనికి ఆల్రెడీ అనుమానం వచ్చింది సినిమా ఆడదని. ఇది నాకేదో అనుమానం కొడుతుందని. అదేవిధంగా అయినా కూడా నిన్న రిలీజ్ అయిన రోజే వెళ్ళాను సినిమా చూడడానికి. వెళ్తూ ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాను. ఇది ఇలా అన్నా కూడా వాళ్ళిద్దరి మీద ఉన్న రెస్పెక్ట్ చూస్తున్నాను, ఎక్కడ చెడగొట్టుంటారో అని చెప్పేసి చూడాను. కథ లేదు, కథను ప్లాట్ అంటారు టెక్నికల్ వర్డ్. కథాంశం, ఇతివృత్తం, కథ, స్టోరీ లేని ఇవన్నీ ఒకటే మా ఫిల్మ్ స్కూల్లో చెప్తాను. థిన్ డిఫరెన్స్ ఆఫ్ ఇదనమాట, థిన్ లైన్ డిఫరెన్స్. ఇవన్నీ నేర్పిస్తాను స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోర్స్ వాళ్ళకి. సో నేను అనుకున్నట్టుగానే కథ లేదు, ఏమీ లేదు. అసలు ఈ మధ్య ముసలి క్యారెక్టర్ ఒక హాలీవుడ్ సినిమా చిన్నది, అది ఆడు అంతా ఎడారులు తీస్తారు, ఎంత కొట్టినా బతుకుతూ ఉంటాడు అనమాట. అది క్యారికేచర్ కాపీ కొట్టి కథ లేదు. సినిమాలు ఎవరో రూపాయి పెట్టలేదు, వాళ్ళు ఎవరు డబ్బులు పెట్టింది రెడ్ జైంట్ స్టాలిన్ కొడుకు. అదేందా వచ్చిన దాంట్లో పంచుకుందాను, వచ్చేస్తా 600 కోట్లు 700 కోట్లు వచ్చేస్తా అనుకున్నారు అనమాట. అది రాలేదు సరిగదా, చేతికి పడతాయి ఇప్పుడు. అర్థమైనప్పుడు అంత డిజాస్టర్ ఎందుకైందంటే తల తోక లేదు సినిమాకి. సో దేనికి దానికి ఫైట్లు బాగా తీశారు అంతే. అలా ఎవరు తీస్తారు? సబ్ స్టాండర్డ్గా ఉన్న డైరెక్టర్లు తీస్తారు, కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ వస్తుంది కదా వాళ్ళు తీస్తారు. ఇతను మణిరత్నం నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. PS1 సుత్తి సాంబార్ వాసన, PS2 ఇంకా సాంబార్ వాసన, ఇంకా కొద్దిగా ఇంగు ఎక్కువైపోయింది అందులో. ఈ రెండింటితో పాటు ఈ సినిమా ఇంకా దరిద్రంగా ఉంటుందో తెలిసి నాకు, అయినా ఏమో కమల్ డామినేట్ చేసాడు అనిపించింది సబ్జెక్ట్లో. ఆ ఏజ్లో అనేది క్యారెక్టర్ యాక్ట్ చేసేటప్పుడు పర్లేదు, ముద్దు పెట్టచ్చు. ఇప్పుడు నిజంగా ముద్దు పెట్టాడన్నారు, పెట్టలేదు అమ్మాయికి, త్రిషాకి పెట్టాడు అన్నారు. ఏం తప్పని నేను వేరే ఛానల్లో చెప్పాను, తప్పు పెట్టాను. క్యారెక్టర్ అది డౌన్ అయ్యి ఉంటుంది, అది లేదు. గురించుకుంటాడు తర్వాత బుద్ధి లేదు. అభిరామి అని ఒక అమ్మాయి పోతురాజు సినిమాలు యాక్ట్ చేసింది కదా, ఆ అమ్మాయితో రసందర్భంగా పట్టుకోవడం ఇవన్నీ ఏంటో ఆ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనమాట. అక్కడేమో కీపు త్రిషాతో ఒకటి 2 సీన్లు, ఆ 2 మైనస్ అయిపోయినాయి సినిమాకి. త్రిషాతో ఎందుకు చేసాడు వాళ్ళు దాని మీదకి వచ్చి కొడుకు లాంటి సమానమైన కరోనా కొడుకు టీ రాజేంద్ర కొడుకు పెద్దోడు అవుతాడు, వాడు ఊహించుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయి ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఇలా ఏమనుకున్నారంటే ఇది ఇప్పుడున్న కుర్రకారంతా ఇదంతా బాగా లైక్ చేస్తారన్నారు, రివర్స్ కొట్టింది. ఇప్పుడు ఇంకోటి ఎవడో తమిళాలు పెట్టాడు, తండ్రి తిరుగుతూ వెళ్ళిన అమ్మాయికే కొడుకు వెళ్తాడని. అసలు కొడుకే కాదు, అలా పెట్టాడు తమిళేనా అంటే బాగా వస్తారని, తండ్రి వాడుతున్న దాన్నే కొడుకు వెళ్తాడని. మరి రియల్ లైఫ్లో జరిగింది సినిమా ఫీల్డ్, ఎవరో అడగద్దు. ఫేమస్ ప్రొడ్యూసర్ కొట్టి ఆడు ఫేమస్, వాళ్ళకే జరిగింది. అంచేత అది జనాల యొక్క నాలెడ్జ్ కూడా చేస్తున్నాం, అవన్నీ చెప్పకూడదు, అడగకుండా చెప్పకూడదు. చెప్పను ప్రవస్తి గొడవ జరిగింది కాబట్టి చెప్పాను, దే లుక్ డౌన్ హెయిర్ కాబట్టి చెప్పాను వాళ్ళ గురించి. ఇక అసందర్భంగా చెప్పకూడదు. సో తండ్రి కొడుకులు అనేది టైటిల్ పెట్టి తమిళని పెట్టి ఆవిడ పెట్టాడు ఈ దీనికే. అంటే ఇన్ని ఫాల్ట్లతో పాటు సినిమాలో కథాంశం లేదు. ఏమున్నా లేకపోతే మా దగ్గర కథాంశం ఉంటే దాన్ని ఎలా డెవలప్ చేయాలో చెప్తాను, ట్రీట్మెంట్ అంటారు దాన్ని. దానికి రూల్స్ ఉంటాయి గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్. ఏదీ లేదు సార్ కదా. అసలు ఆ కమల్ని ఎలా ఫేస్ అవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత ప్రొఫైల్ మీద అంటే ఏంటి ఎలా చెప్తాను. అతను గొప్ప నటుడు, ఫెంటాస్టిక్ యాక్టర్, యాక్ట్ చేశాడు అంతే. ఆ సీన్లో చేసిన కన్సెప్షన్ అంతా కూడా పర్వర్షన్గా ఉంది. భార్య దగ్గర బిహేవ్ చేయడం కానీ, అసలు ఇతను పెద్ద డాన్ కింద అక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు.
వాళ్ళు ఎవడో మరాఠీ డైరెక్టర్ యాక్టర్గా పెట్టారు, అదే పేరు ఉంటుంది అతను. అతనికి ఏం క్యారెక్టర్ తెలియదు. తర్వాత దాని ఏంటిది ఫేమస్ టీవీ అదే వెబ్ సిరీస్లో చేసిన అబ్బాయిని పెట్టారు, వాడు హాట్ కేక్, ఇప్పుడు 6 feet ఉంటాడు, మీర్జాపూర్లో యాక్ట్ చేసినాడు, ఆడికి డైలాగ్ లేవు, చాలా బాగుంటాడు అతను. మీర్జాపూర్లో యాక్ట్ చేసాడు కదా, కొడుకులో యాక్ట్ చేస్తాడు ముండాబాయ్. వాడు తీసుకొచ్చి ఆడు ఎవడి కొట్టినట్టు కొట్టడం అవి పెట్టారు. సరే, ఇంతమందిని చూసారు కదా మీరు ఈ ఇండస్ట్రీలో. Type 1 సెలబ్రిటీస్, Type 2 సెలబ్రిటీస్ అంటే ఎవరిని చెప్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను ఇప్పటి వరకు Type 1 డయాబెటీస్, Type 2 డయాబెటీస్ ఒకటి విన్నాను, నాకు ఉంది కాబట్టి. నువ్వు కొత్తగా అడిగో Type 1 సెలబ్రిటీ, Type 2 సెలబ్రిటీ, ఇటువంటిది ఎక్కడ వినలేదు నేను. నువ్వు పెడుతున్న ఫిట్టింగ్ మళ్ళీ నువ్వు పెద్ద కొత్త ఫిట్టింగ్ మాస్టర్లో ఉన్నావు నువ్వు మళ్ళీ 4 కొట్టుకోవాలా 2 టైప్ వచ్చేది. మోహన్ బాబు అన్నట్టు ఎవడు లెజెండరీ కదా, నేనే లెజెండర్ అన్నాడు కదా. ఆయన నాకు బాగా కావాల్సి నిన్న మన ఫోన్లో మాట్లాడాను. ఆయన గురించి కూడా అడగాలి. అదే ఎవరికి పోతే అని అడిగితే మనం రాత్రి 12 గంటలకు వెళ్తాం ఇంటికి. మంటలు అని చెప్పేసి నేను మోహన్ బాబు గురించి మాట్లాడినాక మొన్నే మాట్లాడారు ఆయన. మాట్లాడినా సినిమా గురించి కూడా మాట్లాడమని వస్తే మాట్లాడినాను. అంటే ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసి ఆయన అడిగారా మిమ్మల్ని ఈ సినిమా గురించి, గొడవల గురించి? ఆయన మాట్లాడిన మంచి భాష మాట్లాడాడు. ఇద్దరు గెస్ట్ గారు ఇద్దరు కలుద్దాం, మీకు నాకు తెలిసిన వాళ్ళు వస్తారు, మిమ్మల్ని తీసుకొస్తారు, ఇక్కడే ఉంటాను, అందరు ఏ రాగద్వేషాలు లేకుండా మాట్లాడుకుందాం అన్నాడు. ఇదే మాట అన్నాడు. ఇంకేముంటుంది, దేనికి మాట్లాడద్దని అసలు నేనే అన్నాను. నా సినిమా గురించి ఎవరో అడుగుతుంటే నేను చిరాకు వచ్చిందండి, మాట్లాడినాను చెప్పాను అనమాట. అంటే మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారు అంటే ఇష్టం ఉండదా ఏంటి సార్? అసలు విష్ణు అంటేనే ఇష్టమా ఏంటి? ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మనోజ్ గారు అమ్మాయి, మనోజ్ అమ్మాయి అక్కడ ఉంటుంది ఆవిడ, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మళ్ళాను ఏమన్నా తేడా ఉంటే విష్ణు డామినేట్ చేస్తానని ఈ కుర్రోడు అనుకుంటున్నాడు. భూమా నాగిరెడ్డి కూతురుని చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టం లేదు, అదేదో జరిగి ఉంటుంది. అందుకే తప్పితే ఉంటుంది, లోపల కంటే దూరిపోయి వాళ్ళు చెప్పగలం మనం. ఆ అమ్మాయి మంచి అమ్మాయి ఉంటుంది, అది నచ్చింది, మనసుకు నచ్చిన అమ్మాయి కంటే అంతకంటే ఏంటి, వాళ్ళిద్దరికి బిడ్డ కూడా పుట్టాడా, వాట్ ఎల్స్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. వీళ్ళు ఎప్పటికైనా కలవాల్సిన వాళ్ళే. ఈ సోషల్ మీడియా మాట్లాడుకున్న వాళ్ళందరూ ఎర్రి పుష్పాలు అవుతారు. తర్వాత తండ్రికి ఇద్దరు కొడుకులు కదా, ప్లస్ లేటెస్ట్గా ఉన్న వాళ్ళ భార్య అయితే మనోజ్. అతను ఎవరో కృష్ణ అంటే ఎందుకు ఇష్టం అంటే అతను చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎన్నో స్కూల్స్ పెట్టాడు, కొన్ని హిట్ అయినాయి, ఆ స్కూల్ కూడా రన్ అవ్వడానికి ఇతను ఇంకా అన్ని చేయలేదు కదా, అతను అంతా చూసుకుంటున్నాడు బిజినెస్ అంతాను. అతను కాదని ఎందుకుంటాడు, ఇప్పుడు ఆయన ఈ ఏజ్ లో చూసి పెట్టేవాళ్ళే కావాలి. ఇట్ ఈస్ బికమ్ టూ బిగ్. అది మనం ఏదో మాట్లాడేసుకుంటాం కానీ మోహన్ బాబు గురించి ఇట్ ఈస్ గ్రోన్. కాకపోతే అతను ఆ దురుస్థానం గురించి పీకుతాడు కాబట్టి మనం తర్వాత బాధపడతాం. మరి పేద మీద కంటే వచ్చేసి గేట్లు తేచుకుంటూ వచ్చేది జర్నలిస్ట్ కొట్టడా, అది తప్పది. ఎవ్రీబడి లైవ్ ప్రైవేట్ లైఫ్. పెద్ద జయంతినే కొట్టాడు ఆయన షూటింగ్ లేట్గా వస్తాను. ఫ్యాన్స్ చేసిన సెలబ్రిటీ చెప్పాలంటే ఫ్యాన్స్ వల్లే కదా సెలబ్రిటీ అయ్యేది. సెలబ్రిటీ ఫ్యాన్స్ కొట్టాడు, కొట్టలేదు కదా. అంటే మీడియాని కొట్టడం అంటే మీడియా అనేది ఒక 4th పిల్లర్. అంటే మీడియా వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు ఇంచు బై ఇంచు తెలియదు కదా, అక్కడ ఏం జరిగిందో తెలీదు. అసలు హీట్ లో ఉన్నాడు, లోపలికి వచ్చేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చేసి మాట్లాడేస్తుంటే కొట్టడానికి సంబంధించలేదు. కొట్టడానికి గల కారణాలు చాలా ఉంటాయి. మీడియాకి ఇంటిమేషన్ లేనిదే వాళ్ళు వెళ్ళరు. మోహన్ బాబు రమ్మంటాడా? మోహన్ బాబు కాకపోయినా మనోజ్ అయినా ఎవరో ఒకళ్ళు ఇంటిమేషన్ ఇస్తేనే మీడియా వెళ్తుంది. లేదంటే వాళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, బయటకు వచ్చి నన్ను కొడతారా, వాళ్ళని కొట్టాలా అని చెప్పేసి కాచు కూర్చోరు కదా మీడియా. అట్లా కొట్టడం, అంత దూరంగా కొట్టడం కరెక్ట్ కాకపోయినా కూడా వీళ్ళు ఎలా ప్రేరేపించారు అనేది కూడా మన ఆలోచన ఇవ్వాలన్నాను. వీ మస్ట్ గివ్ ఏ థాట్ ఫర్ దట్ ఆల్సో. అలాగిస్తే యాక్చువల్గా కరెక్ట్గా ఉంటుంది. మరి యాక్చువల్గాను జర్నలిస్టులని అసలు వాళ్ళు అడిగిన ప్రశ్న తప్పు అని అనే అధికారం కూడా లేదు. అంటే మన సినిమా జర్నలిస్టులు ఈ మధ్యన చెత్తగా మాడుతున్నారు. ఈ మధ్యన అబ్బాయి ఎవరో కొత్తగా ప్రొడ్యూసర్ అయ్యాడు కదా, ప్రసాద్ గారు అబ్బాయి, నాగవంశీ అని, అతన్ని ఇరిటేట్ చేస్తుంటే అతను కోప్పడ్డాడు అదేది సినిమాకి. చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడేస్తున్నాడు. నేనంటూ ప్రెస్ మీట్ కానీ సినిమాకి కానీ పెడితే ఇక్కడ ఒకటి ఇంగ్లీష్ అన్న మాట్లాడి, తెలుగు అన్న మాట, చెత్త ఇంగ్లీష్ మాట్లాడు అక్కడ ఉన్నాడు. అది నాకు తెలిసిన అక్కడ తెలుగులో మాట్లాడు బాబు, నేను 16 అన్న తెలుగు ఉన్నాయి. ఐ కమ్, యూ కమ్, వై మిడిల్ మ్యాన్ కమ్ ఇంగ్లీష్ మాట్లాడకండి, అవి వద్దు, తెలుగులో మాట్లాడండి. ఎవడన్నా నాన్ తెలుగు ఉంటే ఏ భాషలో మాట్లాడతాను నీకు, ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ మీ అందరికంటే బాగా మాట్లాడగలను. అంచేత అలా మాట్లాడండి. ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోండి, అక్కడ ఉన్నారు మా బాడీ గార్డ్స్,
ఒకవేళ ఇష్టం లేని క్వశ్చన్లు వేసామనుకో లాగేస్తారు బయటికి. ఈ టైప్లో ఉంటుంది నా ప్రెస్ మీట్. అదే ఇందాక అనుకున్నట్టు టైప్ 1 టైప్ 2 అదే నాకు కొత్తగా ఉంది. నువ్వు చెప్తే చెప్తాను నెక్స్ట్ టైం నుంచి. అదే నువ్వు టైప్ 1 టైప్ 2 అసలు నేను టైప్ 1 టైప్ 2 ఆ టైప్ నన్ను నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ విన్నాను, టైప్ 2 విన్నాను. ఇది ఫస్ట్ టైం విన్నాను. టైప్ 1 సెలబ్రిటీ, టైప్ 2 సెలబ్రిటీ, 2 టైర్ 3 టైర్ లాగా. నాకు ఇంతవరకు 2 టైర్ 3 టైర్ అమ్మాయిలకి కట్స్ వస్తాయి కదా అట్లనే అంటారని తెలుసు నాకు. ఇది ఇప్పుడు ఈ టైప్లో అంటారు నాకు అక్కడ తెలియదు. ఈ అమ్మాయికి 2 టైర్ అంటారు కదా అంటే అర్థం ఏంటంటే 2 మడతలు వస్తాయి అనమాట. ఇదేంటిది ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు మరి మీ ఛానల్లో వైజ్ మంకీస్ కదా మరి అని చెప్తే కొత్తగా మాట్లాడుతున్నారు.